హలో స్టూడెంట్స్, ఈరోజు మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ ఒక టైం టేబుల్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. మన ఎగ్జామ్స్ టైం టేబుల్ డిఎస్సి, ఎస్ఏ, ఎస్జిటి అన్ని టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ అన్ని సబ్జెక్ట్స్ యొక్క టైం టేబుల్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. సో దీని వివరాల్లోకి వచ్చేసరికి మనకి 30వ తారీఖున ఎస్జిటి తెలుగు మీడియం ఫస్ట్ సెషన్, అంటే మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ ఇంగ్లీష్ మీడియం. సో ఇలా మొత్తం 2వ తారీఖు వరకు కూడా మనకి ఎస్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. సో ఓకే, రెండు సెషన్లోనూ తెలుగు మీడియం నడుస్తుంది. ఓకే, తర్వాత 3rd April 24th వచ్చేసరికి ఎస్జిటి తెలుగు మీడియం, తర్వాత ఎస్జిటి తెలుగు మీడియం, ఎస్జిటి ఉర్దూ మీడియం, ఎస్జిటి కన్నడ మీడియం, ఎస్జిటి ఒరియా మీడియం ఇవన్నీ కూడా వస్తున్నాయి. థర్డ్ ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేసరికి మాత్రం వేరే మీడియంస్, తెలుగు, ఉర్దూ, కన్నడ మీడియంస్ అనేవి వస్తున్నాయి. తర్వాత మనకి డైరెక్ట్గా ఇక మనం చెప్పినట్టుగా 7th రోజు మనకు వచ్చేసరికి ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఇస్తున్నారు. 3 సెషన్స్లో కండక్ట్ చేస్తారు. ఇవి 3 సెషన్స్. ఓకే, తర్వాత 13th రోజుకి వెళ్ళిపోయింది. 13th రోజు వచ్చేసరికి ఎస్ఏ నాన్ లాంగ్వేజెస్, అంటే బయాలజికల్ సైన్స్, తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం మార్నింగ్ సెషన్ ఉంటుంది. దాన్ని ఇక ఎస్ఏ నాన్ లాంగ్వేజెస్ అంటే ఇక బయాలజికల్ సైన్స్ కన్నడ మీడియం, తర్వాత ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఒరియా మీడియం, ఎస్ఏ బయాలజికల్ సైన్స్ తమిళ్ మీడియం, ఎస్ఏ బయాలజికల్ సైన్స్ తెలుగు మీడియం, సో ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ బయాలజికల్ సైన్స్ ఉర్దూ మీడియం, ఇవి ఇక్కడ మనకి వస్తున్నాయి. తర్వాత 13th తర్వాత 14th రోజు వచ్చేసరికి పీజీటీ ఇంగ్లీష్, పీజీటీ సాంస్క్రిట్, పీజీటీ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం, పీజీటీ కామర్స్ ఇంగ్లీష్ మీడియం, పీజీటీ అంటే 14th రోజు ఆల్మోస్ట్ అన్ని పీజీటీలు ఫినిష్ చేస్తున్నారు. తర్వాత ఆ రోజు మధ్యాహ్నం వచ్చేసరికి ఫిజికల్ డైరెక్టర్ అనేది ఫినిష్ అవుతుంది. ఓకే, తర్వాత 16th వచ్చింది ఎస్ఏ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం, అలాగే ఎస్ఏ మ్యాథమెటిక్స్ అన్ని మీడియంస్ ఇక్కడ. ఓకే, అన్ని. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా, ఫిజికల్ ఎడ్యుకేషన్ మీకు ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ వస్తుంది అనమాట దీని కింద. ఓకే, సో ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్. తర్వాత పీజీటీ బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం పెడతారు ఇక్కడ. తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియం వస్తుందన్నమాట. తర్వాత 22కి వెళ్ళిపోయింది, మధ్యలో ఏం లేదు. ఓకే, 22కి వెళ్ళిపోయింది. సో ఆ రోజు స్కూల్ అసిస్టెంట్స్ హిందీ, అలాగే పీజీటీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం కండక్ట్ చేస్తారు. అలాగే స్కూల్ అసిస్టెంట్స్ ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియం, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం ఇవి వస్తున్నాయి అనమాట. తర్వాత 23rd April వచ్చేసరికి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం, అలాగే స్కూల్ అసిస్టెంట్స్ తెలుగు మీడియం ఉర్దూ మీడియం, అలాగే సోషల్ స్టడీస్ తెలుగు మీడియం. సో 2 సెషన్స్లో ఇవి కన్నడ అండ్ ఉర్దూ మీడియం మధ్యాహ్నం సెషన్లో జరుగుద్ది. తెలుగు మీడియం మాత్రం 2 సెషన్లో నడుస్తుంది. తర్వాత 24th వచ్చేసరికి ఇంగ్లీష్. ఓకే, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ నడుస్తుంది 24th రోజు. అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సోషల్ స్టడీస్ తెలుగు మీడియం, అంటే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు, వీళ్ళ సెషన్ ఒకటి పెంచారు అనమాట. తర్వాత 25th వచ్చేసరికి తెలుగు. ఓకే, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, పీజీటీ హిందీ, అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్లు, అంటే లాంగ్వేజ్ సంబంధించిన కన్నడ, తెలుగు, ఉర్దూ, సాంస్క్రిట్. తర్వాత ప్రిన్సిపల్ కూడా అదే రోజు పెడుతున్నారు. ఓకే, ప్రిన్సిపల్. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 25th ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే టీజీటీ పీజీటీలు అందరూ, సో వాళ్ళు కూడా ఇవి మనకు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు ఒకవేళ ప్రిన్సిపల్కి కూడా అప్లై చేస్తుంటే, పీజీటీ హిందీ వాళ్ళు ఒకవేళ ప్రిన్సిపల్కి అప్లై చేస్తుంటే, అంటే వాళ్ళు మార్నింగ్ రాయాలి, ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ రాయాలి. ఆల్రెడీ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయిపోద్ది కాబట్టి ఓన్లీ ఒక ఎగ్జామే రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కాకపోతే ఈ మీడియం స్కూల్ అసిస్టెంట్ కన్నడ, తెలుగు, ఉర్దూ వీళ్ళు అప్లై చేసిన వాళ్ళు మాత్రం ప్రిన్సిపల్ రాయడానికి మ్యాక్సిమం అవకాశాలు ఉండవు ఇంకా వాళ్ళకి. తర్వాత 26th April టీజీటీ తెలుగు, తర్వాత ఆఫ్టర్నూన్ టీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది. తర్వాత 29th April టీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం, టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం,
సో 29th రోజు అవన్నీ జరుగుతాయి అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ టీజీటీ ఆఫ్టర్నూన్ టీజీటీ బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది. ఇవన్నీ ఇక మీరు చూసుకోండి, ఈ పాస్ చేసుకొని కావాలంటే ఒకసారి చూసుకోండి. తర్వాత 30th రోజు టీజీటీ ఇంగ్లీష్ మార్నింగ్ సెషన్ జరిగింది. అలాగే పీజీటీ తెలుగు కూడా జరిగింది. అలాగే పీజీటీ నాన్ లాంగ్వేజ్ బాటనీ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళది కనెక్ట్ చేస్తారు. సో ఇప్పటి వరకు మార్నింగ్ సెషన్. ఆఫ్టర్నూన్ సెషన్ సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ మీడియం, అలాగే హిందీ, టీజీటీ హిందీ ఆర్ టీజీటీ నాన్ లాంగ్వేజ్ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, అలాగే పీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం. సో ఇవి మనకున్నటువంటి డీటెయిల్స్. కాకపోతే ఈ టైం టేబుల్ అనేది సర్క్యులేట్ అవుతుంది, ఇంతవరకు మనకు అఫీషియల్గా అయితే తెలియదు. అది అఫీషియల్గా మ్యాక్సిమం ఇలాగే ఉండొచ్చు అని అంటున్నారు. కాకపోతే మధ్యలో ఇచ్చినటువంటి గ్యాప్స్ ఏంటంటే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి డేట్స్ కానీ, లేదా ఇంకేదైనా జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి గ్యాప్స్ కానీ, లేకపోతే ఇట్లాంటివి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడానికి గ్యాప్స్ వచ్చినట్లు అనిపిస్తుంది. సో ఏదేమైనా అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. నాకు తెలిసి ఈ టైం టేబుల్ అనేది ఫైనల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇంకేదైనా అప్డేట్ వస్తే మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. అంతవరకు సెలవు.